ఓకే. దీంతో పాటు వైఎస్ షర్మిలను ప్రస్తుతానికి ఏపీలో అంటే ఆల్రెడీ గతంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలైన విషయం తెలిసిందే. పోటీలో నిలబడ్డ విషయం తెలిసిందే. మొన్న జయంతి రోజున ఇంకా ఆమెను వారసురాలు, ఇంకా ఈమె వారసురాలు అనేసని చాలా పెద్ద ఎత్తున హంగామా చేసే ప్రయత్నం చేశారు. ఏంటసలు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి వారసుడు కాదు ఈమె అనేసని ఒక ట్యాగును ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? దీన్ని ఏ విధంగా ఇప్పుడు మరి రాబోయే దాంట్లో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. 2028లో ఏపీ సీఎం వైఎస్ షర్మిలే అనేసని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గురించి వీళ్ళందరూ చాలా ఎక్కువగా మాట్లాడతారు గానీ, ఆయన వారసత్వం ఏంటండి? ఆయన ఏం గొప్ప చేసాడని? హ్మ్. ఆయన ఏం చేసేసాడని? హ్మ్. ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేయడం ఉమ్మడి రాష్ట్రాన్ని. హ్మ్. దోపిడీ చేసేసాడు. తనాళ్ళందరికి దోచిపెట్టేసుకున్నాడు. హ్మ్. అతను బతికుంటే గనుక అతను జైల్‌లో కూర్చోవాలి జగన్మోహన్. ఆ జగనే చెప్పాడు హ్మ్. కదా! నాకేం సంబంధం మా నాన్నే చేసాడని. ఓకే. అది ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటోడు ఊరికే పొగుడుతాడు కాబట్టి అతనికి ఇంకా చెప్తున్నారు. ఏదో అడ్డం హ్మ్. పెట్టుకొని బతకడు. టీడీపీ అంటే పన్నాళ్ళు. ఆళ్ళకి సరైన హ్మ్. ఆల్టర్‌నేటివ్ వస్తే ఈళ్ళ వంక ఎవడు చూస్తాడు? ఎవడు చూడడు. అసలు హ్మ్. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రాజశేఖర రెడ్డిని వదిలించుకోవాలి. అదే పెద్ద లయబిలిటీ ఆళ్ళకి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ షర్మిల పెట్టుకొనొస్తే ఆళ్ళు మళ్ళీ అదే సీన్ ఆళ్ళకి ఆ 6, 7% తోటి ఆగిపోతారాళ్ళు. హ్మ్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మళ్ళీ నిలబడి ఆళ్ళు చేసుకోవాలి ఆళ్ళ పార్టీని సరైన నాయకుడిని పెట్టుకొని. హ్మ్. తులసిరెడ్డి గారు లాంటి నిజాయితీ పరుడు పార్టీ మారినాడు. బోలెడు మందున్నారు. అలాంటోళ్ళని ఓకే. పెట్టుకోవాలి గానీ, ఈ దొంగల బ్యాచ్ అందరిని పెట్టుకుంటే ఆళ్ళకేమొత్తదండి? ఆవిడేమన్నా అంటే ఇప్పుడు నిప్పట్టేట ఆవిడెవరో తెలంగాణకొచ్చి ఆంధ్రతో నాకు సంబంధం లేదంది. విజయం ఆంధ్ర హ్మ్. కూడా నాకొద్దంది. హ్మ్. తెలంగాణకొచ్చి తెలంగాణ కోడలంది. మళ్ళా ఆంధ్ర వచ్చి ఇయన్నీ డ్రామాలు చూడలేదట ఎవడన్నా. ఆళ్ళని నమ్మకూడదు. ఆళ్ళ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఎళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అప్పుడే హ్మ్. పూర్తిగా దెయ్యాలన్నిటిని తరిమేసినట్టు అవుద్ది. ఇప్పటికే భూతాలనే భూతం అంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే కాడు. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పంపించేయాల రాజకీయాల నుంచి ఓకే. బయటికి. అంటే అనవసరంగా ఆమెను హైప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతేనా? ఆళ్ళు కాంగ్రెసోళ్ళు చేసుకుంటున్నారు. ఇంకెవడు చేత్తాడండి? కాంగ్రెసోళ్ళు చేసి ఎవడికవసరం? ఓకే. స్టీల్ ప్లాంట్ ఇవాళ అంటే కేంద్ర మంత్రి కుమారస్వామి గూడా రాబోతున్నారు. మరి గతంలో దీనికి సంబంధించి అయితే ఏపీ ప్రజలు, వైజాగ్ వాసులు దాంట్లో పనిచేసే కార్మికులు చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈసారి స్టీల్ ప్లాంట్ మరి దశ మారబోతుందా? దీనికి సంబంధించి మరి ఈ ప్రభుత్వ హయాంలో ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేంద్రంతో ముడిపడి ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఎలాంటి అడుగులు పడతాయని అనుకోవాలి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకవేళ ఎవరన్నా కొనుక్కుంటానంటే భూములు లేకుండా తీసుకుంటారా బాబు అని చెప్పాలి. దెబ్బకాడ వదిలేసిపోతారు. ఓకే. ఆ భూముల కోసమండి అందరూ భూములు దొబ్బేయడానికే. హ్మ్. స్టీల్ ప్లాంట్ చాలా ప్రేమగా దాన్ని బాగా నడిపించేద్దామని గాదు. వాళ్ళు దాన్ని హ్మ్. ఇనప తుక్కు కింద అమ్మేసుకుంటారు తర్వాతను. ఆ భూముల మీద కన్నుబడిందా గెద్దలో జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడికి ఆళ్ళు దొరికాడు. ఇంకో పెద్ద దొంగ హ్మ్. అదాని అన్నోడు. ఆ గంగవరం పోర్ట్ అలాగే అంటగట్టేసాడు. హ్మ్. ఉప్పు కలిపిచ్చేసాడండి. చాలా దారుణమండి. అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే ఈళ్ళు ఆళ్ళు అన్నం తినేవాళ్ళు కాదు. అసత్తుని తినేవాళ్ళే మాట్లాడతారు. ఓకే. అతని గురించి ఎంత దారుణం. ఇప్పుడు రాజకీయంగా మీరు ఏదైనా చేయండి. మీరు ప్రజల పట్ల మీరు ఎదురు పార్టీ వోడి మీద మీరు ఏ రకంగా పోరాటం చేయని చేయండి. కానీ రాష్ట్రాన్ని హ్మ్. సర్వనాశనం చేసి పెట్టింది నాన్‌సెన్స్. ఆడు బాబు అలా చేసాడు. అప్పుడు పోలవరం పేరు చెప్పి కాలువలు తెప్పించేసి కావాల్సినోళ్ళందరికి 5,000,00,00,000, 6,000,00,00,000 మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసాడు. అది అందరూ రియల్ ఎస్టేట్ మీద పెట్టి పెద్ద భూమొచ్చేసింది. ఈడొస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అన్నారు. ఇలాగే ఈ దోపిడి దొంగోళ్ళు ముసుగేసుకున్న దొంగలు జగన్మోహన్ రెడ్డి డే లైట్ రాబరీ దొంగోడు డైరెక్ట్‌గా చేసాడు దొంగతనం. ఆ గంగవరం పోర్ట్ ఎలాగొచ్చిందండి? ఎంతమంది చనిపోయారు ఆ పోర్ట్ వచ్చినప్పుడు? రాజశేఖర రెడ్డి హయాంలో ఆళ్ళందరిని కాల్చి చంపేసారక్కడ. ఆ హ్మ్. పల్లెకారులందరిని. అతను పెద్ద హ్మ్. దేవుడు మహానేతంట. దాన్ని మళ్ళీ కొడుకొచ్చి చంపేసాడు. అంత దారుణమండి ఇది. ఇప్పుడు మళ్ళీ అది తీసుకుదోపండి అని చెప్పి ఇతనే అంటున్నాడు. అక్కడ రాజధాని నిర్మించేత్తాడంట. అక్కడ హ్మ్. స్టీల్ ప్లాంట్ హ్మ్. తీసేసుకుంటారు బాబు అంటున్నాడు. ఇతనే అన్నాడు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఆ రుషికొండ ప్యాలెస్ చూడండి దాన్ని పడగొట్టేసి ఎలా కట్టేసాడో. ఇప్పుడు అందులో ఉంటాడా? మీద తీసుకుపోతాడా ఇయన్నీని? హ్మ్. ఎవడో తింటాడు ఇయన్నీని. ఎవడు అంగినగాడు. ఈళ్ళు నిజంగా ఈళ్ళు తలుచుకుంటుంటే ఒళ్ళు ఉడికిపోతా ఉంది. అందుకనే బయటకి తోసేసారు ఈళ్ళందరిని. ఈళ్ళు మళ్ళీ రాజకీయ ముఖచిత్రం మీద ఈళ్ళెవరో మీకు అడ్రెస్ ఉండరండి. ఎవడు కనపడరు మీకు. హ్మ్. ఆ కుమారస్వామి వచ్చినా, ఎవడొచ్చినా, ఏ స్వామొచ్చినా మీకు స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనుకున్నప్పుడు అమ్మేసుకుంటారు. అందులో వర్కర్లు కూడా సరిగ్గా పనిచేయాల. మాకింక ఉద్యోగ భద్రత ఉంది కదండీ! కాళ్ళు జారు చాపుకొని తొంగునే వాళ్ళు ఉన్నారు. నిజంగా హ్మ్. కష్టపడినోళ్ళు నష్టపోతున్నారు. అయన్నీ హ్మ్. మారాల. ఆళ్ళందరూ కష్టపడి పని చేయాల. ఆ యూనియన్‌లు పని ఎగ్గొట్టడానికి యూనియన్‌లు ఉండకూడదు. అసలు కార్మికుల హక్కుల కోసం నిలబడాలి. దానికోసం నిలబడాలి తప్ప
వాడు పని కొట్టడానికి పని చేయమంటే యూనియన్లు పెట్టుకుని గొడవలు చేయడానికి ఉండకూడదు. దాన్ని చూపించి అమ్మేస్తా ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అలాగే పోయినాయి. ఏపీ స్కూటర్స్, హెచ్ఎఫ్‌డి ఇలాంటివన్నీ ఇక్కడ అలాగే దొబ్బేసారు. ఇక్కడ అన్ని అవును. మూసేశారు తెలంగాణలో. హ్మ్. కాబట్టి అలాగే ఇది పోకుండా ఉండాలి. ఉండాలంటే హ్మ్. ఈళ్ళు కూడా కష్టపడి పని చేయాలి. ఇప్పుడు మనం ఎలాగైతే ఉత్పత్తి సాధించారో ఇది నిలబెట్టుకోవడం కోసం అలాగే చివరి వరకు చేయాలా. ఆ హ్మ్. భూములు మినహాయి కాదు అమ్ముకుంటానంటే అమ్ముకో భూములు ఇవ్వమని చెప్పాలి. హ్మ్. కరాఖండిగా. అప్పుడు ఎవడో వద్దని పోతారు. అయితే మీరనుకున్నంత ఈజీగా అయితే దాన్ని ఒక నిర్ణయానికొచ్చే అవకాశం ఎంతో ఎందుకంటే మీరన్నట్టు ఆ భూముల గురించే ప్రతిసారి చర్చ కావచ్చు. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిందది. అంటే ఈ కూటమి ప్రభుత్వము చాలా రకాల హామీలిచ్చింది. మరి ఏ రకంగా దీన్ని అంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎలా తీసుకెళ్తుందని అనుకోవచ్చు మనం? నేను ఇదేనండి ఇప్పుడు దానికేం రాకెట్ సైన్స్ ఏమి అక్కర్లేదు. దీని సమస్యను సామరస్యంగా ఎళ్ళాలంటే అబ్బో! నీకు ఆ స్టీల్ ఫ్యాక్టరీని ఉద్ధరించేద్దాం అనుకుంటే మీరన్నట్టుగా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి కాలయాపన అనేది జరుగుతూనే ఉంది గదా! ఎందుకంటే ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి స్టీల్ ప్లాంట్‌ని వాడుకునే వాళ్ళే ఎక్కువవుతున్నారు తప్పితే దానికి సొల్యూషన్ మీరు నేను మాట్లాడుకుంటే ఇన్ని రోజులు తలనొప్పొస్తది కానీ దానికి మన మధ్య సొల్యూషన్ రాదండి. ఓకే. నేను ఇందాకే అది చెప్పాను. భూములు లేకుండా హ్మ్. తీసుకుంటే తీసుకోండి లేకపోతే మానేయండి అని చెప్పాలా. అంతే సింపుల్. హ్మ్. హ్మ్. చెప్పలేదనుకోండి పోతే ఏమవుద్ది? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి లాంటోడిని ఎంచుకున్నందుకు అనుభవించాలి. మొత్తానికైతే అంటే ఇగ అది ఇప్పుడు మాట్లాడుకున్నా తీరేది కాదు. అది రావాలి అనంటే ఇక దానికో టైం రావాలి అంతేనా ఇంకా? అంతే ఏముంటదండి? ఇప్పుడు మీరు ఆల్రెడీ మిస్టేక్ చేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుద్ది? హ్మ్. 16 నెలలు జైల్‌లో ఉన్నాడు. ఈడు పెద్ద దొంగోడురా బాబు అని తెలిసిన తర్వాత సిగ్గు లేకుండా ఓటు ఎందుకేసారండి 19లో. ఓకే. ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మూసుకు హ్మ్. కూర్చోవాలా ఏం జరిగినా ఈళ్ళేం చేసినా. చివరగా ఇక మీ అనుభవం ద్వారా ఏపీ ప్రజలకు ఏవన్నా చెప్పాలి అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఏ విషయాలకు సంబంధించి అంటే కొంత తొందరపాటు అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరగాలని ఏం లేదు. కొంత డిలే అవుతూ ఉంటుంది కాబట్టి అంటే ఎవరైనా చెప్పిన వెంటనే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. డిలే హ్మ్. గూడా ఏమి ఉండదండి. వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తారు. పోలవరం ఓకే. విషయంలో గాని, అమరావతి విషయంలో గాని ఆళ్ళు అనుకున్న దానికంటే ముందే నిర్మించగలుగుతారు. హ్మ్. అది ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మనం ఏం దిగక్కర్లేదు. అలాగే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆళ్ళు రీచ్ అవ్వగలిగిన శక్తి ఉంది. హ్మ్. ఇక్కడేంటంటే మనం ఆలోచించాల్సిందేంటంటే మనకి అందరికి అసంతృప్తి ఉంది, ఆవేశం ఉంది, ఆవేదన ఉంది, కోపం ఉంది. హ్మ్. పగ, ప్రతీకారాలతో రగిలిపోతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసి ప్రజల్ని పీడించుకు తిన్న వాళ్ళందరికీ దప్పలు వేయాలి. ఆళ్ళకి తొక్కు లేకొట్టేయాలి. లోపల పడేయాలి అందరూ కోరుకుంటున్నారు. హ్మ్. అయన్నీ తక్షణం అప్పటికప్పుడు జరగకపోయినా గాని కొన్నాళ్ళు వేచి ఉండాలనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఏపీలో జరుగుతున్న అంటే నెల రోజుల పాలనకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? కొన్ని విమర్శలకు సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.